సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి 13 జిల్లాలకు సంబంధించి రాస్టర్ పాయింట్ల లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. దీన్ని అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి క్లారిటీగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది. మనకి ఇక్కడ గవర్నమెంట్ బడి, అదేవిధంగా లోకల్ బడీస్ అని చెప్పేసి ఒక కేటగిరీ కింద ఇచ్చారు. నెక్స్ట్ మున్సిపల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కేటగిరీ కింద ఇచ్చారు. లోకల్ బడి, గవర్నమెంట్ బడి, దీంతో పాటుగా మున్సిపల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా కేటగిరీల కింద ఇచ్చారు కదా. ఈ అన్ని పోస్టులకి సంబంధించి అందరూ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ కేటగిరీ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కదా. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా మీకు వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక అయితే జరుగుతుంది. అంటే మళ్ళీ సెపరేట్గా అన్ని పోస్టులకు అప్లై చేయవలసిన అవసరం ఒకేసారి అప్లై చేస్తారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈస్ట్ గోదావరి జిల్లాని తీసుకుంటున్నాను. చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 23 చూడండి. సీరియల్ నెంబర్ 23లో లోకల్ అంటే లోకల్ జిల్లాకు సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మళ్ళీ సీరియల్ నెంబర్ 24లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ అని ఉంది కదా. ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు సంబంధించి ఆ సొంత జిల్లా అభ్యర్థులతో పాటుగా అంటే ఈస్ట్ గోదావరి జిల్లా అభ్యర్థులతో పాటుగా మిగిలిన 13 జిల్లాల్లో ఎవరైనా నాన్ లోకల్ కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ వీళ్ళకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సొంత జిల్లాకి పోటీ పడాలంటే లోకల్లో ఉన్న 80% పోస్టులకి, నాన్ లోకల్లో ఉన్న 20% పోస్టులకు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నాన్ లోకల్ అంటే మిగిలిన 13 జిల్లాల్లో ఎవరైనా అభ్యర్థులు నాన్ లోకల్కి అప్లై చేసుకుంటే ఈ ఓపెన్ కోటా అని ఏదైతే ఉందో ఈ ఓపెన్ కోటాలో మిగిలిన జిల్లా అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది సొంత జిల్లా అభ్యర్థులతో పాటుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 23 తీసుకున్నట్లయితే లోకల్కి సంబంధించి చూడండి. ఓసీ కోటాలో 133 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ కోటాలో 133 పోస్టులు. ఈ పోస్టులకు అందరూ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. బీసీఏ కోటాకి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి లోకల్లో 24 పోస్టులు ఉన్నాయి. ఎస్జిడికి సంబంధించి మళ్ళీ నాన్ లోకల్లో 5 పోస్టులు అయితే ఉన్నాయి బీసీఏ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, బీసీబీకి సంబంధించి లోకల్కి 33, నాన్ లోకల్కి 8. బీసీసీకి సంబంధించి లోకల్కి 3, నాన్ లోకల్కి 1. బీసీడీకి సంబంధించి లోకల్కి 25, నాన్ లోకల్కి 6. ఇవన్నీ కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ మనకి బీసీఈకి సంబంధించి చూడండి, లోకల్కి 13, నాన్ లోకల్కి 4. నెక్స్ట్ ఎస్సీ కోటాకి సంబంధించి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద డివైడ్ చేశారు కదా. ఎస్సీ గ్రూప్ 1లో లోకల్కి 2, నాన్ లోకల్కి 1. ఎస్సీ గ్రూప్ 2లో లోకల్కి 22, నాన్ లోకల్కి 4. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి లోకల్లో 26 పోస్టులు, నాన్ లోకల్లో 8 పోస్టులు. ఎస్టీకి సంబంధించి లోకల్లో 21 పోస్టులు, నాన్ లోకల్లో 4 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఓసీ క్యాండిడేట్లకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి లోకల్లో 34, నాన్ లోకల్లో 9 పోస్టులు. ఇక నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్, విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఏమైనా పోస్టులు ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పోస్టుల వివరాలు అనేవి మీరు ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది కదా, దాని ప్రకారం మీరైతే చెక్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన మొత్తం పోస్టుల వివరాలు అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లోకల్ బడి, అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా మీరు చూసుకోవడమే. రిజర్వేషన్ ఎదురకుండా, సీరియల్ నెంబర్ ఎదురకుండా మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శ్రీకాకుళం మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే, మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఫైనల్గా మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. శ్రీకాకుళం కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు చూద్దాం. నెక్స్ట్ మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి చూడండి. విజయనగరం జిల్లాకు సంబంధించి వేరియస్ కేటగిరీకి సంబంధించిన మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ కంప్లీట్గా సెపరేట్గా క్లారిటీగా ఇచ్చారు చూడండి.
లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి సొంత జిల్లా అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ మొత్తం అన్ని పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ ఓపెన్ కోటా అని ఏదైతే ఉందో దానిలోకి పక్క జిల్లా అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ చూసినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడీస్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే, నీట్గా రిజర్వేషన్ ఎదురకుండా పోస్ట్ కేటగిరీ ఎదురకుండా చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడీస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన విజయనగరం పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అన్ని పోస్టులకి అన్ని కేటగిరీ పోస్టులకి అందరూ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్రమ్ స్కూల్స్కి మాత్రం లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలనే మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి మున్సిపల్ స్కూల్స్ ఆశ్రమ్ స్కూల్స్ అన్నీ కూడా క్లారిటీగా తీసుకుంటున్నారు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది. నెక్స్ట్ మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి లోకల్ బడి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా కనిపిస్తుంది. ఇవి కంప్లీట్గా రాస్టర్ పాయింట్లని బేస్ చేసుకుని డివైడ్ చేసిన ఖాళీల వివరాలు. ఓకే, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఇవి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన విశాఖపట్నం ఖాళీలు. ఓకే, విశాఖపట్నం కంప్లీటెడ్. నెక్స్ట్ తదుపరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మనకి క్లారిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ రిజర్వేషన్కి సంబంధించి ఏ పోస్టుకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కోటా అంటే పక్క జిల్లా అభ్యర్థులు కూడా పోటీకి వస్తారు, సొంత జిల్లా అభ్యర్థులు కూడా అన్ని పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. ఓకే, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరికి సంబంధించిన నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కంప్లీట్ పోస్ట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఖాళీల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక్కడతో ఈస్ట్ గోదావరి కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి స్క్రీన్ మీదకి వస్తున్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు చూడండి. వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏ క్యాస్ట్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది రాస్టర్ పాయింట్ల ఆధారంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే, సీరియల్ నెంబర్ ఎదురకుండా రిజర్వేషన్ ఎదురకుండా చెక్ చేసుకున్నట్లయితే ఎల్ షేప్లో క్లారిటీగా మీకు వివరాలన్నీ కూడా అర్థమవుతాయి. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడీస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన వివరాలు. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి మీకు స్క్రీన్ మీద ఉన్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ మేనేజ్మెంట్ ఖాళీల వివరాలన్నీ కూడా చెక్ చేయొచ్చు.
నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే, వెస్ట్ గోదావరికి సంబంధించిన ఖాళీలు కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి కృష్ణా జిల్లాకు సంబంధించిన వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి. కృష్ణా జిల్లాకు సంబంధించి కంప్లీట్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇక్కడ మీరు కంప్లీట్గా సీరియల్ నెంబర్ అదేవిధంగా రిజర్వేషన్ ఎదురుకుండా చెక్ చేసుకున్నట్లయితే లోకల్ అదేవిధంగా నాన్ లోకల్ పోస్టులకు సంబంధించి కూడా లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, నాన్ లోకల్ అంటే ఇక్కడ మనకు ఓపెన్ కోటా అని ఏదైతే చూపిస్తున్నారో ఓపెన్ కోటాలో పక్క జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కృష్ణా జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, క్లారిటీగా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఓసీ క్యాండిడేట్కి సంబంధించి లోకల్లో 29 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా క్లారిటీగా చెక్ చేసుకోండి. అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అయితే తినేస్తుంది కాబట్టి ఈ విధంగా మీకు సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి కృష్ణా జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది, క్లారిటీగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు. స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ ఏ సబ్జెక్ట్ టీచర్ ఖాళీలు ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గుంటూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడికి సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి కూడా అందరూ కూడా పోటీ పడవచ్చు. ఎటొచ్చి ఆశ్రమ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆశ్రమ్ స్కూల్స్కి మాత్రం లోకల్ జిల్లాల వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించి మిగిలిన పోస్టులకు సంబంధించి అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది మెరిట్ లిస్ట్ ప్రకారం. నెక్స్ట్ మనకి గుంటూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద చెక్ చేయండి. గుంటూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించిన వివరాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని క్లారిటీగా కేటగిరీస్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి అని చెప్పేసి ప్రకాశం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి నెల్లూరు. వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన కంప్లీట్ రిజర్వేషన్ల వైజ్ పోస్టుల వివరాలు అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అనేవి ఒకే చోట
ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన అన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టుల వివరాలు ఇవి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ పోస్టుల వివరాలంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 37 వరకు ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్సీలో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద డివైడ్ చేశారు. ఇవన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలను మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన చిత్తూరు కంప్లీట్ వివరాలు అయితే ఇవి. నెక్స్ట్ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి తదుపరి నెక్స్ట్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కడప జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కడప జిల్లాకు సంబంధించి లోకల్ బడి అదేవిధంగా గవర్నమెంట్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి. గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడీస్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. నెక్స్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఏ రిజర్వేషన్కి సంబంధించి ఏ పోస్టుకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ మేనేజ్మెంట్ స్కూల్స్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన అనంతపురం వివరాలు. అనంతపురం జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్ పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అనంతపురం మున్సిపల్ మేనేజ్మెంట్ పోస్టుల వివరాలు. అనంతపురం జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ పోస్టుల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి తదుపరి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి జిల్లా 13వ జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే వేరియస్ మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. కర్నూలు జిల్లాకు సంబంధించిన వేరియస్ మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు. వీటిని మళ్ళీ సెపరేట్గా గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్ కింద డివైడ్ చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి మేనేజ్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి.
కర్నూలు జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఇవి. కర్నూలు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే ఇవి. కర్నూలు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ మేనేజ్మెంట్ పోస్టుల వివరాలు అయితే ఇవి. కర్నూలు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే ఇవి. ఓకే గైస్, మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన సెపరేట్గా రోస్టర్ పాయింట్ల ఆధారంగా, రిజర్వేషన్ల ఆధారంగా, క్యాస్ట్ వైజ్ క్లారిటీగా మనకి 13 జిల్లాలకు సంబంధించి 13 పీడిఎఫ్లు అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ టెలిగ్రామ్లో 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి ప్రొవైడ్ చేశాను. లేదంటే డైరెక్ట్గా మీరు పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడి నుంచి కూడా 13 జిల్లాలకు సంబంధించి సెపరేట్ పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి కూడా ఏ రిజర్వేషన్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ మీకు క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోలేదు, యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.